హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగరిక. ఈరోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే, ఈ దేశంలో 70% భూమి అడవితో నిండి ఉంది. ఈ దేశంలో ప్రతి వ్యక్తిలోనూ ఒక మ్యూజిషియన్ కనిపిస్తాడు. ఈ దేశం యొక్క పాస్పోర్ట్ ప్రపంచంలోనే ద బెస్ట్ పాస్పోర్ట్లో ఒకటిగా ఉంది. ఆ దేశం మరేదో కాదు, యూరోప్లో ఉన్న అత్యంత ఆకర్షణీయమైన దేశం స్వీడన్. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్వీడన్ కోసం కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నగరం పగటిపూట కంటే రాత్రిపూట మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. స్వీడన్ యొక్క 70% భూభాగం అటవీయ ప్రాంతంలో ఉంది. స్వీడన్లో చాలా అడవులు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ వాస్తవం ఏంటంటే, మొత్తం దేశం యొక్క భూభాగంలో 2,80,650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అటవీ ప్రాంతం ఉంది. 1974లో నార్త్ కొరియా దేశం స్వీడన్ దేశం నుండి 1000 వాల్వో కార్లను ఆర్డర్ చేసింది. కార్లన్నీ కొరియా రాగానే మీ డబ్బు మీ చేతిలో ఉంటుందని చెప్పింది. స్వీడన్కి నార్త్ కొరియా నుంచి రావాల్సిన అమౌంట్ ఎంతో తెలుసా? $2 మిలియన్. ఇప్పటికీ 47 సంవత్సరాలు అయ్యింది, ₹1 కూడా ఇవ్వలేదు. పాపం స్వీడన్ నార్త్ కొరియాకి ఇప్పటికీ ఇన్వాయిస్ పంపుతూనే ఉంది, కనీసం సమాధానం కూడా రాలేదు. జంతువు గురించి మీకు తెలుసా? ఇవి ఈ దేశంలో 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి. దీని కొమ్ములు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇవి స్వీడన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. స్వీడన్ గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్వీడన్ పాస్పోర్ట్ వరల్డ్లోనే ది బెస్ట్ పాస్పోర్ట్గా అని చెప్పొచ్చు. ఈ పాస్పోర్ట్తో ప్రపంచంలోనే 124 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అంత పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇది. ప్రపంచంలోనే ద బెస్ట్ పాస్పోర్ట్లో 6వ స్థానంలో ఉంది ఈ పాస్పోర్ట్. ఈ దేశంలో మ్యూజిక్ లవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఫేమస్ బ్యాండ్లు, గాయకులు మరియు డీజేలను తయారు చేయడంలో స్వీడన్ ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి ఈ దేశం యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మ్యూజిక్ ఎక్స్పోర్టర్గా ఉంది. చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన బృందాలలో ఒకటైన AVBA మ్యూజిక్ బ్యాండ్ ఈ దేశానికి చెందింది. స్వీడన్ ఫాదర్స్ కి పేరెంటల్ లీవ్ ఉంటుంది. ఇక్కడ పిల్లవాడు పుడితే పుట్టిన బేబీతో టైం స్పెండ్ చేయడానికి ఆ ఫాదర్ కి 3 నెలల పాటు, అంటే 90 రోజుల పాటు లీవ్ శాంక్షన్ చేస్తారు. ప్రతి తల్లిదండ్రులు ఇద్దరికి ఈ 90 రోజుల లీవ్ ఉంటుంది. ఈ 90 రోజులు తమ పిల్లవాళ్ళని దగ్గరుండి చూసుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్తారు. ఐకియా ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ కంపెనీ. ఇది స్వీడన్ లోనే మొదలైంది. దీని వ్యవస్థాపకుడు కామ్రాడ్. విలువ దాదాపు $48.1 బిలియన్. ఈ వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా 440 స్టోర్స్ నిర్వహిస్తుంది మరియు 50 ఈ-కామర్స్ మార్కెట్స్ ని కలిగి ఉంది. స్వీడన్లో పిల్లలకు చాలా ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. పిల్లలకు శారీరక శిక్షణ నిషేధించిన మొదటి దేశం ఈ స్వీడన్. స్వీడన్లో చిన్నపిల్లల్ని అసలు కొట్టకూడదు, ఆఖరికి తల్లిదండ్రులతో సహా. అలా చేసినట్టయితే వాళ్ళకి జైలు శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. స్వీడన్లో మెక్డొనాల్డ్స్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఇక్కడ మెక్డొనాల్డ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి గల్లీలోని ఈ షాపులు ఉంటాయి. ఇక్కడ యువత ఎక్కువగా జాబ్ చేయడం కంటే మెక్డొనాల్డ్ ప్రాంక్ చేసి తీసుకొని బిజినెస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్వీడన్ గురించి మరొక సానుకూల వాస్తవం ఏంటంటే, స్వీడన్ రీసైక్లింగ్ లో చాలా సంవత్సరాల నుంచి చేస్తుంది. ఇతర దేశాల నుండి చెత్తను దిగుమతి చేసుకుంటుంది. అవును, మీరు సరిగ్గానే వింటున్నారు. చెత్తని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని రీసైక్లింగ్ చేసి వాటిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి డబ్బు సంపాదిస్తుంది. స్వీడన్లో ప్రధానంగా మాట్లాడే భాష స్వీడిష్. ఇది ఒక ఉత్తర జర్మనిక్ భాష. స్పానిష్, నార్వేషియన్ భాషలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఉచ్చారణలోని లిపిలోనే మాత్రం చాలా తేడా ఉంటుంది. ప్రపంచంలోనే వరల్డెస్ట్ లిమిటెడ్ కంపెనీ ఈ స్వీడన్ దేశంలోనే ఉంది. ఈ కంపెనీ పేరు ఫాలు కప్రోగోవా ఏవి. ఇది 1288లో స్థాపించబడింది. ప్రపంచంలో అత్యధిక ట్యాక్స్ పే చేసే దేశాల్లో ఈ స్వీడన్ కూడా ఒకటి. వీళ్ళు సంపాదించే దాంట్లో 30%
ట్యాక్స్లకే కడతారు. ఇది నార్వే, డెన్మార్క్ మరియు క్రొయేషియా వంటి దేశాలతో పాటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. స్వీడన్ లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ మొత్తం ఐస్ తోనే ఏర్పాటు చేసి ఉంటుంది. అక్కడ తినే ప్లేట్, తాగే గ్లాస్, ఇంకా ఉండే బెడ్రూమ్స్ కూడా అన్ని ఐస్ తోనే ఏర్పాటు చేసి ఉంటాయి. స్వీడన్ లో ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగుతారు. ఇక్కడ కాఫీ లవర్స్ చాలా మంది ఉన్నారు. స్వీడన్ లో అత్యంత ప్రసిద్ధి సాంప్రదాయం పొందిన వంటకం ఒకటి ఉంది. అది స్వీడిష్ బాల్స్. ఉడికించిన బంగాళదుంపలు, గ్రేవీ మరియు లింగన్ బెర్రీ జామ్ తో వడ్డిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన డిష్. అయినప్పటికీ స్వీడిష్ రెస్టారెంట్ లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ దేశంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం. వాసా మ్యూజియం. ఇది దేశంలోని అతిపెద్ద మ్యూజియం. స్వీడన్ లోని స్టాక్ హోమ్ లోని సముద్ర మ్యూజియంలో ద్వీపంలో ఉన్న ఈ మ్యూజియంలో 17వ శతాబ్దం నాటి వాడ ఒక ప్రత్యేక ఆకర్షణ. దాన్ని చూడడానికి పర్యాటకులు ఎంతోగానో ఆకర్షిస్తారు. ఇది ఐస్ వాటర్ లో మునిగిపోయింది. అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అది వెనక్కి తీశారు. అది అతికించి మ్యూజియంలో పెట్టారు. ఈ మ్యూజియం ని 1990లో నెలకొల్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 30 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శించారు. అమలాస్థాన్ స్టాక్ హోమ్. ఇది స్టాక్ హోమ్ కి పాత పేరు. ఇది 13వ శతాబ్దంలో నిర్మించిన నగరం. ఈ ప్రదేశాన్ని చూస్తే మనం 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. పాతకాలం నాటి వంటకాలన్నీ దొరుకుతాయి. వింటేజ్ ఫీల్ కావాలంటే ఈ నగరాన్ని సందర్శించాల్సిందే. ట్రోటింగ్ హోమ్ ప్యాలెస్. ఇది పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా చెప్తారు. ఇది స్టాక్ హోమ్ నగర కేంద్రానికి పశ్చిమాన 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 17వ శతాబ్దం నాటికి ఈ ప్యాలెస్ స్వీడిష్ రాయల్స్ ఫ్యామిలీ యొక్క అధికార నివాసం. ఈ దేశంలో ఇంకా స్టాక్ హోమ్ సిటీ హాల్, విస్బీ గాట్లాండ్, లిస్బర్గ్ థీమ్ పార్క్, స్ట్రోమా బోట్ కోర్స్ లాంటివి చూడదగ్గ ప్రదేశాలు. సో చూసారు కదా ఫ్రెండ్స్, స్వీడన్ కోసం మీకు మరికొన్ని విషయాలు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. బాయ్ బాయ్.